ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ మెడకు ఉచ్చు బిగుస్తోందా? ప్రస్తుతం ఈ చర్చ జోరందుకుంటోంది. లిక్కర్ స్కామ్లో జగన్ పాత్రపై దర్యాప్తు చేసేలా సిబిఐ ఈడీకి ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. పిటిషన్ దాఖలు చేశారు ఢిల్లీకి చెందిన మెహక్ మహేశ్వరి. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పర్యవేక్షణలో దర్యాప్తు జరిగేలా చూడాలంటూ పిటిషన్లో దాఖలు చేశారు. ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్ అంటూ ఉంటారు సాధారణంగా. ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్పై ఆగస్టు 6న హైకోర్టులో విచారణ జరగబోతోంది. ఈ నేపథ్యంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? ఇప్పటికే సిట్ ఇచ్చిన ఆ రిపోర్ట్కి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో అక్కడ కొన్నిసార్లు ఇప్పటికే జగన్ పాత్రకు సంబంధించి అక్కడ ప్రస్తావనకు వచ్చింది. బట్ అది ఎంతవరకు ఆధారాలతో సైతం చెప్పే అవకాశం ఉంటుంది. ఆధారాలు సైతం రుజువు చేసిన తర్వాత అప్పుడు నోటీస్ ఇవ్వాలి, ఎంక్వైరీకి పిలవాలి, ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది. సో సిట్ ఇంతవరకు కూడా ఆ పరిణామంకి సంబంధించి ఎక్కడ కూడా ఎటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది? నిజంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ని అదుపులోకి తీసుకునే అవకాశం ఉందా? ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు మరి కాసేపట్లో లైవ్లోకి రాబోతున్నారు. మరీ ముఖ్యంగా వైసీపీకి సంబంధించి వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్కు కొత్త కష్టాలు మొదలయ్యాయా? ఎందుకంటే ఇంతవరకు ఆ అంశానికి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఆయన జైలుకు వెళ్తున్నారు, పరామర్శిస్తున్నారు, అరెస్ట్ అయిన వాళ్ళకి సంబంధించి ఇప్పటికీ ఆ వేదికగా కౌంటర్స్ ఇస్తున్న సందర్భాన్ని మనం చూసాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు సిబిఐ ఈడీతో దర్యాప్తు చేయించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే సాధారణంగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం అంటూ ఉంటాం. అది దాఖలైంది. వచ్చే వారం ఆ పిటిషన్ విచారణకు రాబోతోంది. వచ్చే వారం అంటే ఆగస్టు 6న వైసీపీ హయాంలో జరిగిన అవినీతికి సంబంధించి ఒక్కదానిపై విచారణ చేపట్టాలి. అంటే లిక్కర్ స్కామ్లో అవినీతికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ పాత్ర మీద కూడా విచారణ జరగాలి అంటూ కూడా పిటిషన్లో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోని ఇటు అడ్వకేట్ మహేశ్వరి ఈ పిటిషన్ని దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్గా అసలు ఏం జరుగుతోంది? మరి ముఖ్యంగా సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్కి సంబంధించి సిట్ ఇన్వెస్టిగేషన్ కొనసాగేలా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి పిటిషన్లో హైకోర్టుకు వివరించడం జరిగింది. తన వాదనలు స్వయంగా వినిపించారు ఇన్ఫ్యాక్ట్ మహేశ్వరి. ఇప్పటివరకు ఎన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారని చెప్పి న్యాయస్థానం ప్రశ్నించిన 3 నుంచి 4 పిటిషన్లు దాఖలు చేశారంటూ మహేశ్వరి బదులిచ్చినట్టుగా తెలుస్తోంది. ఆయా అంశాలపై సిట్ దర్యాప్తు కొనసాగేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్ హైకోర్టుకు డీటెయిల్గా వివరించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో జగన్తో పాటు సహచరులు వాళ్ళు పాల్పడిన అక్రమాలపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిగేలా చూడాలి అంటూ కూడా కోర్టుని కోరడం జరిగింది. అయితే ఈ పిటిషన్ని విచారించబోతున్న న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశిస్తే జగన్ ఇబ్బందుల్లో పడే అవకాశం ఉందంటూ కూడా కాస్త చర్చ జరుగుతోంది. నిజంగా అటువంటి అవకాశాలు ఉన్నాయా? అక్కడి వరకు వెళ్ళే అవకాశం ఉందా? ప్రస్తుతం ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే ప్రజా ప్రయోజన వ్యాజ్యం పిల్ అంటూ ఉంటాం. ఎటువంటి అంశాన్ని పొందుపరచడం జరిగింది, ఎటువంటి వాదనలు జరిగాయి, ఇవన్నీ కూడా డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, మరి ముఖ్యంగా ఇప్పుడు సిట్ ఎంక్వైరీకి సంబంధించి సిబిఐ ఈడీతో విచారణ జరిపించాలి అనే అంశానికి సంబంధించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఆ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైనట్టుగా తెలుస్తోంది. ఇంతకీ ఆ పిల్లో ఏమనుంది? ఇప్పుడు ఆ విచారణకు రాబోతోంది ఆగస్టు 6 నుండి కూడా చర్చ జరుగుతున్న క్రమంలో ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది ఇక్కడ? అయితే బేసిక్ గా ఏపీ విపక్ష నేత వైకాపా అధినేత వైఎస్ జగన్ సంబంధించిన వ్యవహారంలో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది అనేది మనకి తెలుస్తోంది. అయితే ఇక్కడ ఢిల్లీకి చెందిన మెహర్ మహేశ్వరి అనే ఒక లాయర్ ఢిల్లీ కేంద్ర సంస్థలకి ఒక ఫిర్యాదు అయితే చేసింది. దీంట్లో సిబిఐ, ఈడీ, ఐటీలకి పూర్తిగా కూడా ఒక సమాచారాన్ని ఆమె ఫిర్యాదు చేసింది. ఆ సమాచారం దేని మీదుగా, ఎవరు బేస్ మీదుగా ఇచ్చిందంటే ఇటీవల గవర్నమెంట్ మారిన తర్వాత, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని శ్వేతపత్రాలను విడుదల చేసింది. అంటే ఇటీవల ఈ మధ్య కాలంలో దాదాపుగా 4-5 శ్వేతపత్రాలని అసలు ఏం జరిగింది అనేది టీడీపీ ప్రభుత్వం విడుదల చేసిన నేపథ్యంలో ఆ శ్వేతపత్రాలని ఆధారం చేసుకుని, అంటే టీడీపీ ప్రభుత్వం విడుదల చేస్తున్న శ్వేతపత్రాలని ఆధారం చేసుకుని
ఈమె ఈ మెహర్ మహేశ్వరి ఇప్పుడు హైకోర్టులో వ్యాజ్యం వేసింది. అట్లాగే ఈడీకి, ఐటీకి, వీటన్నిటికి కూడా కంప్లైంట్ అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. అంటే దీంట్లో ప్రధానంగా వివిధ రంగాల్లో వైసీపీ ప్రభుత్వం అవినీతి ఎలా చేసిందో, కూటమి ప్రభుత్వం గణాంకాలతో సహా ఏదైతే శ్వేతపత్రం రిలీజ్ చేసిందో దాన్ని ముందుకు ఎలా వెళ్ళాలి అనే దాని మీదనే ఈ కంప్లైంట్ అయితే రైజ్ అయింది. అయితే దీంట్లో మద్యం స్కామ్ లో అంటే మద్యం స్కామ్ ఇప్పుడు మనం చూస్తున్నాం. ఒకటి శ్వేతపత్రాల్లో మద్యం స్కామ్ కూడా ఒకటి. ఈ మద్యం స్కామ్ సంబంధించి పూర్తిగా కూడా అప్డేట్ ప్రతిరోజు ఏం జరుగుతుందో ఒక చురుగ్గా జరుగుతుంది. మరోవైపు వేగంగా కొన్ని అరెస్టులు కూడా జరిగాయి. అదే టైంలో మిగిలిన శ్వేతపత్రాలకు సంబంధించి ఒకటి ఇసుకలో కావచ్చు, లేకపోతే రెండవది ఇళ్ల నిర్మాణం మీద ఒక శ్వేతపత్రం నిర్మించారు. తర్వాత ఈ డ్యూరేషన్ సంబంధించి ఎలక్ట్రికల్ దీని మీద జరిగిన స్కామ్ సంబంధించి కొంత శ్వేతపత్రం రిలీజ్ చేసింది ఇప్పుడున్న ప్రభుత్వం. వీటన్నిటికి సంబంధించి యాంగిల్స్ లో ముందుకు ఇంకా స్పీడ్ గా, అంటే మద్య కుంభకోణం ఏ విధంగా అయితే యాక్టివ్ గా స్పీడ్ గా సిట్ నిర్వహిస్తుందో మిగతా స్కామ్స్ మీద కూడా పూర్తిగా కూడా ఈ దర్యాప్తు జరిగేలా చూడాలనేది ఈ బిల్లు అసలు సారాంశం. ఈ మెహర్ హైకోర్టులో కోరిన నేపథ్యంలో ఈ ఆగస్టు 6న ఈ హైకోర్టు విచారణ జరగబోతుంది. దీనికి సంబంధించి ఈ వ్యవహారం ఏ విధంగా ముందుకు వెళ్తుంది అని కూడా చూడాల్సింది. ధీరజ్ సింగ్ ఠాగూర్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఆగస్టు 6న దీని మీదకి విచారణకి పిలుస్తామని చెప్పి మాట్లాడిన పరిస్థితి కనబడుతోంది. సో ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది చూడాలి. అంటే ఈ కేసు ఇప్పుడు హైకోర్టులో వేశారు కాబట్టి, అంటే ఢిల్లీకి చెందిన వ్యక్తి చేత ఈ కేసును అయితే వేయించారు. సరే, ఈ కేసు కోర్టు విచారణలోకి తీసుకుంటే ఒకవేళ ఆగస్టు 6న ధర్మాసనం జరిగితే దాన్ని ఎలా ముందుకి తీసుకువెళ్తుంది అనే అంశాన్ని ఒకసారి పరిశీలించాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఇది ఏ విధంగా ముందుకు వెళ్ళిపోతుంది, అంటే సిట్ కి సంబంధించి లేకపోతే మిగతా అంశాల మీద దర్యాప్తు ఏమైనా చేయమని ఆదేశాలు ఇస్తుందా, లేకపోతే ఏ విధంగా ముందుకి ఆదేశాలు ఉంటాయి. దాని ముందు పిటిషన్ ని స్వీకరిస్తారు. బిల్లు వేశారు కాబట్టి అది వెంటనే నెంబర్ కావాలి. ఇంకా దీని మీద కొంత చర్చ జరగాలి, వాదనలు జరగాలి. సో ఆ బిల్లు వేసిన నేపథ్యంలో నంబరు తర్వాత ఇవన్నీ కూడా అలర్ట్ అయితే తర్వాత విచారణ జరిగే పరిస్థితి. 6వ తారీఖు ఈ బిల్లుకి సంబంధించి కొంత అసలు ఈ బిల్లులో ఏముంది అనే అంశాన్ని డిసైడ్ చేసి అప్పుడు ఒక నంబర్ ఇస్తారు బిల్లుకి. ఆ నంబర్ తద్వారా కేసు ముందుకు వెళ్లే పరిస్థితి అయితే ఉంటుంది. 6వ తారీఖు విచారణ అంటే 6వ తారీఖున ఈ పిటిషన్ కి సంబంధించి ఏం జరగబోతుంది అనేది అసలు స్వీకరించాలా లేకపోతే వద్దా అనే డెసిషన్ 6వ తారీఖున డిసైడ్ అవుతుంది. దాని ద్వారా ఏం జరుగుతుంది అనేది ఒక చర్చ జరిగే పరిస్థితి అయితే కనబడుతుంది. చర్చ రైట్. అంటే ప్రస్తుతం లిక్కర్ స్కామ్ తర్వాత అంటే లిక్కర్ స్కామ్తో కలిపి మరికొన్ని అంశాలు, అంటే గతంలో శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్న అంశాలకు సంబంధించి వీటన్నిటిని ఒకసారి విచారణకు స్వీకరించాలంటూ కోరిన సందర్భం కనిపిస్తోంది అనుకోవాలి ఇక్కడ, లేకపోతే విడివిడిగా ఆ పిటిషన్స్ దాఖలయ్యే అవకాశం? ఎందుకంటే చాలా అంశాల్లో శ్వేతపత్రాలు విడుదల చేస్తుంది. మరి ముఖ్యంగా ఇక్కడ లిక్కర్ గురించి మాట్లాడుకున్న క్రమంలో కావచ్చు, దాంతోపాటు మరికొన్ని అంశాలకు సంబంధించి పోలవరం ప్రాజెక్టు మీద అమరావతిపై శ్వేతపత్రం రిలీజ్ చేస్తుంది. అలాగే విద్యుత్ రంగం మీద, శాంతి భద్రతల మీద, ఆర్థిక పరిస్థితి మీద ఇలా అనేక శ్వేతపత్రాలను విడుదల చేసిన సందర్భం. సో ఇప్పుడు వీటికి ఇండివిజువల్గా ఈడీ సిబిఐతో ఇన్వెస్టిగేషన్ చేయించాలని కోరడం జరిగిందా, లేకపోతే అన్నిటినీ కలిపి ఒక ప్లాట్ఫామ్కి తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్ చేయాలంటూ కూడా కోరిన పరిస్థితి ఉందా పిల్లో? అంటే దీంట్లో ప్రభుత్వం దాదాపుగా 6 నుంచి 7 శ్వేతపత్రాలని విడుదల చేసింది. ఒకటి విద్యుత్ సంక్షోభం మీద, విద్యుత్తులో జరిగిన కొనుగోలు లేకపోతే తర్వాత ఇసుక, సహజ వనరులు, మైనింగ్, వీటన్నిటికి సంబంధించి ఒకటి, ఇట్లా 6 చేశారు. ఈ 6కి సంబంధించిన వ్యవహారం ఓవరాల్ గా చూసుకుంటే అట్ ద సేమ్ టైం ఈడీకి, ఐటీకి కూడా కంప్లైంట్ ఇచ్చారు. అంటే కోర్టుని ఏం కొడుతున్నారంటే మీరు ఈడీకి, ఐటీ డిపార్ట్మెంట్ కూడా డైరెక్షన్ ఇవ్వండి అనేది వాళ్ళ పిటిషన్. అంటే పిటిషన్ మొత్తం సారాంశం మనకి లేదు. ఒక పిటిషన్ వేశారు కాబట్టి ఈరోజు కొంత దానికి సంబంధించి కొంత డేటా పూర్తిగా రావాలి. ఏ అంశాల మీద వేశారు అనేది కూడా చూడాలి. అయితే ఈ 6 అంశాల మీద కూడా
ఖచ్చితంగా మిగతా అంశాలు అంటే ఇప్పుడు ఎట్లా లిక్కర్ జరుగుతుంది కాబట్టి సపరేట్ గా మిగతా అంశాలకు సంబంధించి కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉండబోతుంది. అదే ఉంటుంది కూడా. ఎందుకంటే ప్రభుత్వం కూడా కొంచెం చాలా తెలియదు. ముందు ఒక సంవత్సరం పాటు లిక్కర్ కేసులు నడుపుతారు, ఆ తర్వాత ఇంకో స్కామ్ తీసుకొని వచ్చి మళ్ళీ ఇంకో సంవత్సరం పాటు నడుపుతారు. అట్లా కొంత కొంత దీని వెనకాల కొంత స్ట్రాటజీ ఉంది ప్రభుత్వానికి. వైసీపీ వ్యవహారాన్ని ఎక్కడెక్కడ దెబ్బతీయాలనే ఒక స్ట్రాటజీ 100% కుటుంబ ప్రభుత్వం దగ్గర ఉంది. సో ఆ దిశగా ప్లాన్ చేసే ప్రయత్నం చేస్తున్నారనేది కొంత సమాచారం ఉంది. అయితే ఇప్పుడు ఈ మెహర్ మహేశ్వరి ఎత్తిన ఏదైతే పిల్లు ఉందో దానికి 6వ తారీఖున మరి నంబర్ ఇస్తారా, లేకపోతే దాని మీద విచారణకి స్వీకరిస్తుందా, పిల్లిని ఏ విధంగా ముందుకు వెళ్తుందో కూడా మనకి 6వ తారీఖు వరకు దీని మీద కొంత పూర్తి సమాచారం వచ్చే అవకాశం లేదు సచిన్. 6వ తారీఖుగా కొంత సమాచారం వచ్చే పరిస్థితి అయితే కనపడుతోంది వ్యవహారం. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఏం జరగబోతుందనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతూ ఉంది. మరి ముఖ్యంగా ఇప్పటికీ లిక్కర్ స్కామ్కి సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకున్న సందర్భాల్లో కీలకమైన అరెస్టులు అవుతున్న నేపథ్యంలో బిగ్ బాస్ అనే పేరు వినిపిస్తున్న క్రమంలో ఇప్పుడు దీనికి తోడు మరికొన్ని కేసులు యాడ్ అయ్యే అవకాశం ఉందా? ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ బిల్, ఇన్ఫ్యాక్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం బిల్ అంటూ ఉంటాం. ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైన నేపథ్యంలో ఎటువంటి అంశాలు దాంట్లో ఉన్నాయి? దాంతోపాటు ఇప్పటివరకు శ్వేతపత్రాలు రిలీజ్ చేసి ఉంది కాబట్టి శ్వేతపత్రాల్లో అంశాలను బేస్ చేసుకొని ప్రజా ప్రయోజన వ్యాజ్యం కోర్టు ముందు ఉంచడం జరిగిందా, లేకపోతే ఇంకా మిగిలిన అంశాలకు సంబంధించి ప్రభుత్వం ఏ ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తోందో, లేకపోతే ప్రభుత్వ ఏ శాఖల్లో ఎంతెంత అవినీతి, ఇన్ఫ్యాక్ట్ ఒకంత అవినీతి జరిగిందంటూ ప్రభుత్వం చెప్తున్న సందర్భం కొన్ని సందర్భాల్లో. సో ఇటువంటి నేపథ్యంలో వాటన్నిటినీ తీసుకొని వాటన్నిటిని క్రోడీకరించి అప్పుడు ముందుకు వెళ్ళే అవకాశం ఉందా? చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఎందుకంటే లిక్కర్ స్కామ్ ఇప్పుడు కాస్త ఇన్వెస్టిగేషన్ జోరందుకుంది, వేగం పుంజుకుంది. సో ఈ క్రమంలో మిగిలిన కూడా యాడ్ ఆన్ అయితే ఏం జరగబోతుందని ఒక ఉత్కంఠకర డిస్కషన్కు దారితీయబోతుంది పరిణామం కింద చెప్పుకోవాలి. ఎందుకంటే లిక్కర్ స్కామ్లో జగన్ మెడకు ఉచ్చు బిగుస్తోంది అనే చర్చ జరుగుతున్న క్రమంలో ఇప్పుడు లిక్కర్ స్కామ్లో జగన్ పాత్రపై దర్యాప్తు చేసేలా లిక్కర్ స్కామ్తో పాటు మిగిలిన ఆ శ్వేతపత్రాలను బేస్ చేసుకుని కనుక వెళితే ఆ అంశాలు కూడా, అంటే ఆయా శాఖల్లో కూడా అవినీతి జరిగింది, మరి ముఖ్యంగా ప్రభుత్వం కూడా చెప్తోంది ఆయా శాఖల అవినీతికి సంబంధించి అంటూ కొన్ని శ్వేతపత్రాలను రిలీజ్ చేస్తుంది, ఎక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా. సో ఇప్పుడు వాటి మీద కూడా ఇన్వెస్టిగేషన్కి ఆర్డర్స్ని పాస్ చేస్తుందా, లేకపోతే కోర్టు ఈ వ్యాజ్యాన్ని స్వీకరించి అప్పుడు అంటే 6వ తారీఖు విచారణ జరగబోతుంది చర్చ జరుగుతున్న క్రమంలో ముందుకు వెళితే కనుక ఇటు ప్రభుత్వానికి ఆ డీటెయిల్స్ ఇవ్వాలని కోరితే కనుక ఇది కీలకమైన మలుపు తీసుకునే అవకాశం ఉంది. అంటే లిక్కర్ స్కామ్లో జగన్ పాత్రపై దర్యాప్తు చేసేలా సిబిఐ ఈడీకి ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టులో పిల్ దాఖలైన సందర్భం. పిటిషన్ దాఖలు చేశారు ఢిల్లీకి చెందిన మెహక్ మహేశ్వరి. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పర్యవేక్షణలో దర్యాప్తు జరిగేలా చూడాలంటూ పిటిషన్ని అక్కడ పిటిషన్లో కోరడం జరిగింది. ఈ పిల్పై ఆగస్టు 6న హైకోర్టు విచారణ చేపట్టబోతోంది. ఈ క్రమంలో ఏం జరిగే అవకాశం ఉంది? లిక్కర్ స్కామ్లో జగన్ అరెస్టు ఖాయమేనా అనే ఒక ప్రశ్న మిమ్మల్ని ఆర్టీవీ ఎస్ ఆర్ నో కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. కామెంట్ బాక్స్లో పోల్ పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేయండి.